అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ టౌన్లో 4 నిమజ్జనం పాయింట్స్ దగ్గరికి ఎస్పీ గారు ఆయన స్వయంగా వచ్చి అన్ని ప్లేసెస్ చూడడం జరిగింది. సార్తో పాటు తహసీల్దార్ గారు, తర్వాత ఇంజనీర్ గారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, వీళ్ళందరూ కూడా వాటర్ వర్క్స్ వాళ్ళు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చారు. సో వీళ్ళందరి సమక్షంలో ఎస్పీ గారు అన్ని గమనించి 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ పోర్ట్ ఇన్స్పెక్టర్స్, స్టాఫ్ అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎంతసేపు హైడ్రా ఉంచాలి, ఎంత టైంలో దాన్ని నిమజ్జనం చేయాలన్న దాని మీద చాలా క్షుణ్ణంగా అన్ని అంశాల మీద ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 15, 16 మెయిన్, 17, 18, 19వ తేదీ వరకు కూడా నగరంలో ప్రధానమైనటువంటి వీధుల ద్వారా చాలా విగ్రహాలు, దాదాపుగా మాకు కాకినాడ టౌన్లో 4 ఇమ్మర్షన్ పాయింట్స్ ఉన్నాయి. అట్లాగే కాకినాడ అవుట్స్కట్స్లో మీకు ఎన్టీఆర్ గార్డెన్స్లో అక్కడ ఒక మెయిన్ ఇమ్మర్షన్ పాయింట్, పిఠాపురంలో కూడా ఉప్పాడ దగ్గర ఒక 2 ఇమ్మర్షన్ పాయింట్స్. వీటన్నిటినీ మనం తీసుకుంటే దీంట్లో ప్రధానంగా 2000 విగ్రహాలు పైచిలకు, పెద్దవి చిన్నవి అన్నీ కలుపుకొని అక్కడ నిమజ్జనం చేసేటువంటి ఉత్సవ కార్యక్రమం జరగబోతుంది. దీంట్లో భాగంగా ఈరోజు కాకినాడ టౌన్లో ఉన్నటువంటి 4 మొదట బ్రహ్మంగారి మఠం ఉన్నటువంటి ఇమ్మర్షన్ పాయింట్, దాని తర్వాత చాలా కాలం తర్వాత వినాయక నిమజ్జనాన్ని గత 5-6 సంవత్సరాలుగా అక్కడ జరగలేదు. దాన్ని పునరుద్ధరించడానికి భాగంగా మళ్ళీ కొంతమంది దాని మీద ప్రయత్నం చేసి దాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అక్కడ ఓన్లీ చిన్న విగ్రహాలు, 3 feet లోపల ఉండే విగ్రహాలను మటుకే అక్కడ నిమజ్జనం చేస్తారు. అక్కడేమీ క్రెయిన్ ఉండదు. సో బ్రహ్మంగారి మఠం దగ్గర మటుకు హైడ్రాలిక్ క్రెయిన్ ఉంటుంది. సో హైడ్రా ద్వారా లిఫ్ట్ చేసి లోపలికి అందిస్తారు, అక్కడ నిమజ్జనం జరుగుతుంది. సో ఒక్కొక్క క్రెయిన్లో ఒక్కొక్కసారి 5-6 కూడా దాంట్లో పెట్టేసేసి నిమజ్జనం చేసేటువంటి ప్లాన్ ఒకటి జరుగుతుంది. ఎందుకంటే సుమారుగా ఒక్కొక్క రోజు 150 నుంచి 200 విగ్రహాల దాకా కూడా వచ్చేటువంటి అవకాశం అక్కడ. సో ఒక్కొక్క విగ్రహానికి మనం టైం తీసుకుంటూ పోతే కూడా అసలు పబ్లిక్ అందరినీ మేము ఏం అప్పీల్ చేస్తున్నామంటే వచ్చేవాళ్ళు కూడా ఫాస్ట్గా వస్తే, మేమన్నీ కూడా డ్రైవ్ పెట్టాము. ప్రతి ఏరియాలో ప్రతి విగ్రహం దగ్గర నుంచి ఒక కానిస్టేబుల్ కూడా ఉంటాడు. దాంతోపాటు ప్రతి జంక్షన్ నుంచి కూడా కొంచెం ముందుకు వెళ్ళడానికి, డ్రైవ్ చేయడానికి కొన్ని టీమ్స్ పెడుతున్నాము. ఆ టీమ్స్ మళ్ళీ నెక్స్ట్ జంక్షన్లో ఇంకొక ఎస్ఐ గారు ఉంటారు, మళ్ళీ వాళ్ళని డ్రైవ్ చేస్తారు. అక్కడ నుంచి ప్రతి నిమజ్జనం పాయింట్లోనే ఒక సిఐ గారు ఉంటారు. సో వీళ్ళు ఎంత త్వరితగతిన విగ్రహాలన్నింటినీ నిమజ్జనం చేస్తూ వచ్చిన వాళ్ళు కూడా గమనించాలి. ప్రతి వాళ్ళు నిమజ్జనం పాయింట్ దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. ఒక రిస్ట్రిక్షన్ అక్కడ బ్యారికేడింగ్ చేసి పెట్టాము. సో ఆ బ్యారికేడింగ్ దాకా వెహికల్ వస్తుంది. ఆ తర్వాత హైడ్రాలో తీసుకెళ్ళి లోపల నిమజ్జనం చేయడం జరుగుతుంది. సో వినాయక విహార్ అని చెప్పేసి ఒకటి ఇప్పుడు ఈ సంవత్సరం ఓపెన్ చేసినటువంటి, అంటే దాన్ని ఈ డ్రై ఫిష్ సెల్లింగ్ పాయింట్ అది ఒకప్పుడు. సో దాంట్లో ఈసారి మళ్ళీ పెట్టారు. దాని తర్వాత 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర అక్కడ ఒక హైడ్రా ఉంటుంది. అక్కడ కూడా లిఫ్ట్ చేసి మనకు లోపలికి డ్రాప్ చేస్తారు. 1 టౌన్ దాటిన తర్వాత ఒక ఫ్యూ యార్డ్స్ వెళ్ళాక మళ్ళీ ఇంకొక పాయింట్ ఉంది. అక్కడ కూడా మనకు ఎవ్రీ ఇయర్ జరిగేది నిమజ్జనం. అక్కడ కూడా ఒక హైడ్రా ఉంటుంది. అక్కడ కూడా పెద్ద విగ్రహాలు ఇవన్నీ. కానీ మన ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 1 టౌన్ నుంచి ఈ 2 అప్రోచ్ వెళ్ళడానికి చాలా నేరో రోడ్ ఉంది. సో దీంట్లో 2 waysలో వెళ్ళడము రావడము 2 జరగాలి. సో పబ్లిక్ దాన్ని కొంచెం గమనించుకొని వెహికల్లో వచ్చినప్పుడు కొంచెం పోలీసు వాళ్ళు చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ స్లోగా లోనికి తీసుకొస్తే ఎవరు ట్రాఫిక్ జామ్ కాకుండా ఉంటుంది. అట్ ది సేమ్ టైం బ్రహ్మంగారి మఠం నుంచి మనము ఈ డ్రై ఫిష్ సెల్లింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఇది కూడా కొంచెం నేరో. దాని పక్కనే జంక్షన్ ఉంది, 3 road జంక్షన్, జగన్నాథపురం బ్రిడ్జ్ మీదకి వెళ్తుంది రోడ్డు. సో అక్కడ కూడా మనకు కొంచెం ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశం. కాబట్టి ప్రజలు గమనించండి, వచ్చినప్పుడు కొంత లిమిటెడ్గా వస్తే మంచిది. చిన్నపిల్లల్ని తీసుకురావద్దండి. సో దయచేసి ప్రజల యొక్క, తర్వాత భక్తుల యొక్క విజ్ఞతకు వదిలేస్తున్నాను. తాగి రావద్దు ఎవరు కూడా దయచేసి. మరి విగ్రహాన్ని తాకే ముందు కూడా ఆలోచన చేయండి. మీరు తాగి చిందులేస్తూ నానా రకాలైనటువంటి విన్యాసాలు చేస్తూ ఈ అకృత్యాలతో స్వామివారిని నిమజ్జనం చేయడం అనేది కరెక్ట్ కాదు. సో దీన్ని కొంచెం జాగ్రత్తగా పాటించి భక్తి భావంతో వస్తే చాలా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం మనకు టౌన్లోంచి ఇంద్రపాలెం జంక్షన్ నుంచి ప్రధానంగా బీచ్ రోడ్కి వస్తారు, ఎన్టీఆర్ గార్డెన్. అక్కడ కూడా లాస్ట్ ఇయర్ బీచ్ రోడ్లో అప్రోచ్ రోడ్ అన్నది యూ షేప్లో చేయించారు. అది చేయించినప్పటికీ కూడా ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ట్రాక్టర్ కానీ
ఆ ట్రాక్టరు దాంట్లో దిగబడిపోగా దాన్ని తీయడానికి వచ్చిన జేసీబీ కూడా దాంట్లో స్టక్ అయిన సంఘటన జరిగింది లాస్ట్ ఇయర్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అందరూ. సో ఆర్డీఓ గారు వీళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు పంచాయతీ బోర్డు మెంబర్స్ ద్వారా. ఇంకొక 70 feet ముందుకు వచ్చి మళ్ళీ యూ షేప్లో మళ్ళీ ఆ రోడ్ను ఫామ్ చేయబోతున్నారు కాబట్టి సో అక్కడ వచ్చే ట్రాక్టర్స్ కూడా బీచ్కు ఇంకొంచెం దగ్గరగా డయాస్కి దగ్గరగా వెళ్ళేటువంటి సదుపాయాన్ని కల్పించేటువంటి పనిలో ఉన్నారు. సో అక్కడ కూడా మొత్తం ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేస్తూ పవర్ ఉండదు కాబట్టి జనరేటర్ మీద రన్ అవుతాయి. సో నైట్ టైం పబ్లిక్ ఎవరు బీచ్లోకి వెళ్లకుండా వి షేప్లో కంప్లీట్గా బ్యారికేడింగ్ అవుతుంది. సో మా పోలీసు కూడా మ్యాక్సిమం బందోబస్తు అక్కడ పెడుతున్నాం. అక్కడ ఒక 3 సిఐలు, ఒక 6 ఎస్ఐలు, మ్యాక్సిమం స్టాఫ్ అక్కడ పెట్టేసి పబ్లిక్ని లోపలికి వెళ్లకుండా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ పెట్టి ఎవరు కూడా బీచ్లోకి వెళ్లకుండా ఉండేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వాళ్ళని మనం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం చాలా సజావుగా జరిగే విధంగా అక్కడ ఒక ప్లాన్ చేస్తున్నాం. దీని తర్వాత మనకు పిఠాపురం ఏరియాలో ఉప్పాడ దగ్గర కూడా 2 ప్లేసెస్ ఉన్నాయి. ఆ 2 ప్లేసెస్లో కూడా అక్కడ కూడా చాలా నేరో ఏరియా ఉంది, రోడ్డు ఆనుకునే ఉంటుంది. సో అక్కడ కూడా ఒక డయాస్ ఉంటుంది, బ్యారికేడింగ్ చేయించాము. సో పబ్లిక్ ఒకటే గమనించాల్సింది, ఎక్కువ జనం అక్కడికి వచ్చి సముద్రంలో విగ్రహంతో పాటు మేము కూడా వెళ్తామంటే ఇబ్బంది అవుతుంది. అక్కడ స్విమ్మర్స్ ఉన్నారు. దీనికి తోడుగా కలెక్టర్ గారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మెరైన్ వాళ్ళకి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డీప్ డ్రైవ్ స్విమ్మర్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఎన్టీఆర్ బీచ్లో దాదాపుగా 15 బోట్లు పెట్టి బోటుకు 4 ఎదురుగుండా పబ్లిక్ని కాపాడేందుకోసం రెడీగా వాళ్ళు సన్నద్ధంగా ఉంటారు. జాకెట్స్ అవి వేసుకొని, లైఫ్ సేవింగ్ జాకెట్స్ వేసుకొని. అట్లాగే ఉప్పాడలో కూడా ఒక 2 బోట్స్ ఉంటాయి. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని 15వ తారీఖు నుంచి మనకు 15, 16, 17 ఈ 3 రోజులు ప్రధానంగా నిమజ్జన కార్యక్రమాలు జరుగుతుంటాయి. సో పబ్లిక్ కోఆపరేషన్తో ఇవి చాలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని పబ్లిక్ తరఫున, పోలీస్ తరఫున నేను హామీ ఇస్తున్నాను.